మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమైక్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. ఒంగోలు గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గిరిజన భవన్ నందు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్ ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో, డాక్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు, గూడు, నీడ లేక పరితపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్టసభల్లో గిరిజనుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు. అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉద్యమించాలన్నారు. ఎస్టీలో ప్రధానంగా సుగాలి, చెంచు, ఎరుకల, యానాది, నక్కల ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు. వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయటం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత 58 సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు. ఇకనైనా మేలుకొని మన హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని తీసుకువస్తే గిరిజన జాతి ఏకమై సంఘటితంగా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్య, జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మోహన్ కుమార్ ధర్మ, జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమా నాయక్, జై సంతోష్ నాయక్, శ్రీను నాయక్, రాజు నాయక్, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రవీంద్ర నాయక్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ నాయక్, ఆర్ కృష్ణా నాయక్, ఆర్ దసరు నాయక్, హరి నాయక్, అంజీ నాయక్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు దుర్గా నాయక్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, గణేష్ నాయక్, జయచంద్ర నాయక్, పాములేటి ప్రసాద్, రమణమ్మ, బండి రూతమ్మ, కాకి రమణమ్మ, దేవరకొండ రమణమ్మ, వెంకట లక్ష్మమ్మ తదితరులు మేధావులు పాల్గొన్నారు. కులాల్లో ఉన్నటువంటి 2 వర్గాలు 5-4% ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని పాలకులుగా పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా 10% ఉన్నటువంటి గిరిజనులకి జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదని ఇవాళ మా ప్రజలుగా ఇవాళ మేమందరం కూడా మా యొక్క ఆందోళనని, బాధని ఇవాళ వ్యక్తపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా రాజకీయ పార్టీల్లో గిరిజనుల పట్ల సానుభూతి రావాలి, గిరిజనులని రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలి. వచ్చే ఎన్నికల్లో ఈ జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులందరికీ కూడా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి గిరిజన జనాభాని అక్కడ కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా స్థానం కల్పించాలని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మాకు ముఖ్యం కాదు, వాళ్ళు ఇచ్చే పప్పు బెల్లాలు మాకు ముఖ్యం కాదు, వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న రాయితీలో చిన్న అవకాశాలు మాకు ముఖ్యం కాదు. మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కూడా చట్టసభల్లో వారితో సమానంగా కూర్చొని మా జనాభాకి, మా ప్రజలకి, మా ప్రజానికానికి, మా ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. కానీ మీరు మాతోనే ఉండాలి, మా వెనకాల జెండాలు మోయాలి, ఓట్లేయాలి, నినాదాలు చేయాలి, మా కోసం త్యాగాలు చేయాలంటే మాత్రం ఇక కుదిరేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా అన్ని పార్టీలకు కూడా మేము అవసరమైతే వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సామాజిక న్యాయాన్ని, సముచిత స్థానాన్ని కల్పించకపోతే ప్రతి నియోజకవర్గంలో మేమే స్వతంత్రంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఆ పార్టీలకి మేము తగిన గుణపాఠం చెప్పేదానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో
గిరిజనులు 5,000 నుంచి 50-60,000 మంది ఓటర్లుగా ఉన్నాం. మమ్మల్ని మనుషులుగా కూడా ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు చూడడం లేదు. కాబట్టి మేము కూడా మనుషులమే. ఈ రాష్ట్రం ఎదిగి ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే మేమందరం కూడా శ్రామికులుగా, మా పూర్వీకులు, మా పెద్దలు, మా చెమటతో ఈ సమాజం ఇంత అద్భుతంగా తయారైంది. ఈ సమాజానికి మూల వారసులం మేము. అంటే ఇవాళ ఈ కల్చర్ పరంగా, సాంస్కృతిక పరంగా, సాంప్రదాయాల పరంగా, వ్యవసాయ పరంగా ఈ సమాజానికి మేము దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి జాతి ఇవాళ గిరిజన జాతి. అలాంటి జాతికి ఇవాళ ద్రోహం జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయంగా ప్రత్యామ్నాయంగా తయారు కావడానికే మైదాన ప్రాంతంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో రాజకీయ రిజర్వేషన్లని సామాజిక న్యాయం దిశగా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలని ఒక డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తా ఉన్నాం.